హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు పెద్దగుట్టకి వెళ్తున్నామండి. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్ నుంచి అన్ని లగేజ్ తీసుకొని పెద్దగుట్టకి అయితే బయలుదేరుతున్నాము. నిజామాబాద్ నుంచి పెద్దగుట్ట వెళ్ళడం కోసం డీసీఎం అయితే మాట్లాడాము. ఎందుకంటే అందరం కలిసి ఒకటేసారి వెళ్ళొచ్చు. వంటకు సంబంధించిన బోర్లు, వాటరు, బియ్యము ఇవన్నీ తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మేకలు కూడా తీసుకెళ్ళాలి అందులోనే, కాబట్టి డీసీఎం అయితే మాట్లాడాము. కూల్ వాటర్ క్యాన్లు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము. అక్కడ కూడా దొరికితే కానీ అక్కడ చాలా రేట్ ఉంటుందట. అందుకని మనకి ఇక్కడ అవైలబుల్ ఉందని ఇక్కడి నుంచి వాటర్ కూడా తీసుకెళ్ళాము. ఎందుకంటే సమ్మర్లో ఫుడ్ కంటే వాటర్, కూల్ వాటర్ మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాము. ఎంత జాగ్రత్తగా సర్దినా కానీ ఏదో ఒకటి మర్చిపోతాము. అక్కడ ఏముంటుందో ఉండదో తెలియదు. కాబట్టి మాకు తెలిసిన మట్టుకు మొత్తం అన్నీ సర్దేశాము. ఈ కుట్టిగాడి కోసం ఫ్యాన్, మేము అన్ని సామాను సర్దేసి రెడీగా ఉన్నాము. ఇంట్లో మాత్రం దర్గా కాడికి కావాల్సిన సామానాన్ని మొత్తం రెడీ చేశారు. మేకలను ఇంటి దగ్గరనే జడత పట్టి అక్కడికి తీసుకెళ్తారట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కోయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అన్ని ఇక్కడనే రెడీ చేసి తీసుకెళ్తారట. మేకకు మంచిగా కాళ్ళు కడిగి పొగ చూపించి దేవుని అందరూ మంచిగా మొక్కుకొని జడత కోసం వెయిట్ చేస్తున్నారండి. జడత ఇచ్చిందంటే దేవుడు ఒప్పుకున్నాడని మేము నమ్ముతుంటాము. జడత ఇచ్చిన తర్వాత మిగిలిన సామాన్లన్నీ డీసీఎంలో ఎక్కించాము. మరోసారి అక్కడికి కావాల్సిన సామాన్ ఏమైనా మర్చిపోతున్నామని అన్ని చెక్ చేసుకున్న తర్వాత అందరం అయితే బయలుదేరాము. పెద్దగుట్ట వెళ్లే ముందు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పేసి వాహనం ముందైతే కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని బయలుదేరామండి. అందరం కలిసి డీసీఎంలో స్టార్ట్ అయిపోయాము. కానీ స్టార్ట్ అయినాక 2 minutes తర్వాత ఇలా జరుగుతుంది అనుకోలేదు. కుట్టి సడన్గా బాగా ఎగవడం మొదలుపెట్టింది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మేము వెళ్ళడం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోవడం అనుకున్నాము. కానీ మళ్ళీ అందరూ ఫీల్ అవుతారని చెప్పేసి డీసీఎం నుంచి మేము దిగి కార్లో అయితే బయలుదేరాము. కార్లో కూర్చున్న తర్వాత కుట్టి అయితే ఎడవడం ఆపేసింది. బహుశా ఆమెకు అందులో చాలా ఇబ్బరిపోసిందేమో, అందుకని చెప్పేసి ఏడ్చిందని అనుకొని కార్లో అయితే బయలుదేరాము. చెట్ల మధ్యలోకి వెళ్ళి ఆ చీకట్లో అడవిలోకి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా పెద్దగుట్టకైతే చేరుకున్నాము. డీసీఎంలో ముందర వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ ఇదివరకే సిగ్నల్ అస్సలు ఉండదు. ఏమైనా వెతుక్కోవడమే, ఫోన్ చేయడం వీలు కాదు. సిగ్నల్ ఉండదు మొత్తానికి. ఫైనల్గా ఒక పక్కకు ఆపుకొని వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళనైతే మేము కలిసి రూమ్స్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ మేము వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. రూమ్ ఐదులో అన్ని ఫిల్ అయిపోయినాయి. ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి రూమ్ కోసం చాలా వెతికాము. ఫైనల్గా మాకు రూమ్లో అయితే దొరికేసాయి. అన్నయ్యకు తెలిసిన వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళే ముందే మాట్లాడి పెట్టారు. లేకపోతే రూమ్ల కోసం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కొందరైతే నార్మల్ రేకుల కింద గుడిసెల్లో ఉన్నారు. లేడీస్కి, పిల్లలకి ఇబ్బంది కాకుండా మంచి రూమ్లు అయితే దొరికాయి. చూడండి ఎలా ఉన్నాయో రూమ్స్. మేము తీసుకున్న రూమ్ల దగ్గర డీసీఎం నుండి సామానాన్ని దించుకున్నాము. అలా కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత
మేకలను కోయడం కోసం అయితే తీసుకెళ్ళాము. 3:30 to 4 వరకు అక్కడికి వెళ్ళి లైన్ కట్టాము. మేము వెళ్ళే లోపే చూడండి ఎంత లైన్ ఉందో, చాలామంది ఉన్నారు. దాదాపుగా 100 నుంచి 200 మంది ఆలోపే ఉన్నారు. మేము 4కి లైన్ కడితే మా టోకన్ వచ్చే వరకు 6:30 అయింది. దాదాపుగా 2.5 hours లైన్లోనే నిల్చున్నాము. మేము మేకలను అలాల్ చేసి కొట్టించుకొని తీసుకొచ్చే వరకు దాదాపుగా 7:30 to 8 అయింది. ఆలోపు రూమ్లో ఉన్న వాళ్ళందరూ వంటకు సంబంధించిన అన్నీ రెడీ చేసి పెట్టారు. మేము రావడమే లేట్ అన్నట్టుగా చూస్తున్నారు. దేవునికి సంబంధించిన మలీదలు, తీర్థం అన్నీ రెడీ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. వంటలు మొత్తం పూర్తయిపోయాయి. దర్గా కాడ మొక్కు చెల్లించుకోవడానికి కావాల్సిన అన్ని వస్తువులన్నీ తీసుకొని దర్గా కాడికి అయితే బయలుదేరాము. ఇదే స్టార్టింగ్ పాయింట్. చూడండి ఎలా ఉందో. హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా దర్గా. దర్గా కాడికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము.
మెట్లు ఎక్కడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నార్మల్గా మెట్లు అనేటివి ఫ్లోరింగ్ చేసినవి లేకుండా రాళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా గుచ్చుకుపోతుంది. అయినా ఎలాగోలా బైక్ అయితే ఎక్కేసాము. వ్యూ చూడండి ఇక్కడి నుంచి ఎలా ఉందో. ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాము. కాళ్ళు అయితే చాలా నొస్తున్నాయి. అక్కడ వాటర్ మిలన్ అమ్ముతున్నారు, అవి చూసి ఆగలేకపోయాము. చిన్నపిల్లల కంటే మేమే ఎక్కువ మారం చేసి వాటిని ఒక పట్టి దర్గా కాడికి అయితే బయలుదేరాము. కానీ ఇక్కడ ఎక్కువ కొండంగలు ఉండడం వలన రేకుల మీద ఆడి అన్ని ఇరగొట్టేస్తున్నాయి. ఎక్కువ కొండంగలు ఉన్నాయి కానీ మనుషులను మాత్రం ఎవరిని అనడం లేదు. ఇక్కడికి వచ్చిన జనాలందరూ పుట్నాలు కొని ఆ కొండంగలకు కోతులకు వేస్తున్నారు. చూసారా, ఇక్కడ ఆటాన 10 పైసలు 20 పైసలు బిల్లాలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వీటిని చూడడం. దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల బయట ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. చూసారుగా, ఇదే మా పెద్దగుట్ట ప్రయాణం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.